గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీతో పొత్తు లేనిదే ఎన్నికల్లో కూడా పోటీ చేసి కనీసమైన ఓట్లు కూడా సాధించుకోలేమని చెప్పేసి ఇప్పటికే కూడా వారు అభిప్రాయపడినారు, వారు నమ్ముతున్నారు కూడా. అంటే ప్రజల యొక్క మనసులు ఎవరు గెలుచుకున్నారనేది వాళ్ళకి కూడా చాలా స్పష్టంగా కూడా తెలుసు. అయినా కూడా ఏదో రకంగా అసలు పొత్తులకు ఇంత వెంపర్లాడే పార్టీలు మేమంతా నాకు ఏదో 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉందని చెప్పేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినానని చెప్పేసి 40 సంవత్సరాలు పైబడి కూడా మా పార్టీ అనేది కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే నాకెంతో కూడా సినీ గ్లామర్తో పాటు అన్యాయం ఉన్నాయని చెప్పేసి ఈరోజు చెప్పే పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం పొత్తుల కోసమే వెంపలాడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తామని చెప్పేది కూడా ఒకటి కూడా లేదు. వారికి అవకాశం ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ ముగ్గురు కలిసి కూడా 2014 ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. బీజేపీ వారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకుడిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో కూడా స్థానం ఉన్నది. అలాగే పైన కూడా మోడీ యొక్క క్యాబినెట్లో కూడా తెలుగుదేశం పార్టీ వారు ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం కూడా జరిగింది. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఈ రాష్ట్ర దాంట్లో నిధులు సాధించుకునే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. అందుకోసమే మరొక మారు కూడా 2019లో వైఫల్యం చెందారు కాబట్టే ఈరోజు మరొక మారు కూడా ప్రజలను మోసగించాలని చెప్పేసి విడిపోయినట్లు కూడా డ్రామా కూడా ఆడి ఈరోజు వారి నిజస్వరూపం అనేది కూడా ఈ ఎన్నికల్లో కూడా చూపిస్తున్నారు. ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు, రెండో మారు కూడా సీట్లను కూడా పెట్టేసి ఈరోజు బీజేపీ పార్టీతో కూడా కలుసుకోవాలని చెప్పేసి నేను ఒకటే వారికి చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు కూడా స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. నాకు ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదు, నాకు ప్రజలతోనే పొత్తు అనేది కూడా ఉంది. అంటే అదేదో ప్రజలతోనే మేము గెలవబోతున్నాము, మీ అందరూ కలిసి వచ్చినా కూడా మేము గెలిచేది కూడా ఈ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా చెప్పక తప్పదు. ఇంతేకాదు మేము చాలా స్పష్టంగా కూడా మేము చెప్పడం జరిగింది ఏమి చేస్తామని చెప్పేసి కూడా ఈ భవిష్యత్తు కూడా వచ్చే తోడి తప్పకుండా కూడా ఇప్పటికే కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సంక్షేమంతో పాటు కూడా 2304 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని కూడా ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే అందించింది. రాష్ట్రంలో అంతా కూడా 2,52,000 కోట్ల రూపాయలు కూడా అందిస్తే, డైరెక్ట్గా అందిస్తే, సంక్షేమం అందిస్తే, ఎవరి ప్రమేయం లేకుండా అందిస్తే ఈరోజు ఈ నియోజకవర్గంలో 2,304 కోట్లు కూడా అందించాం. దాదాపుగా 800 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్స్ కూడా ఇచ్చి ఈరోజు పనులన్నీ కూడా పూర్తి అయినాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి అయినాయి. రోడ్లు డ్రైనేజీ, హాస్పిటల్, హెల్త్ సైడ్ కూడా 300 కోట్ల రూపాయలతో కూడా మేము కూడా వచ్చేసి హాస్పిటల్ కూడా చేసేసి కూడా ఈరోజే మొదటి స్టేజ్ కూడా ఈరోజు కూడా స్లాబ్ కూడా పడింది. దాన్ని కూడా దిక్కు కూడా నాడు నేడు కింద కూడా హాస్పిటల్ కూడా చేస్తాం. ఇంత పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో కూడా అభివృద్ధి జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి సంక్షేమము, 2 అభివృద్ధి, 2 కళ్ళ లాంటిదిగా కూడా తీసుకొని కూడా మేము ముందు కూడా పోయినాం. ఈరోజు మేమంతా కూడా నేను దాదాపుగా కూడా 1 నెల నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా మేము వెళ్తూ ఉన్నాం. మేము మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరు సాధారణంగా కూడా ఆహ్వానించి మేము వేసేది జగన్కే, ఇంకా బాగా తిరుగుతుంది ఫ్యాన్ అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలే చెప్తున్నారు, స్వచ్ఛందంగా కూడా చెప్తున్నారు. ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా కూడా నిలిచిపోయేటట్టు కూడా ఈరోజు వాళ్ళు ఉంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.